హైపర్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. ఈ నెల 12వ తేదీ నుండి నూతన మద్యం షాపుల సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారి నాగ మల్లేశ్వరరెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అధికారులు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మద్యం పాలసీపై తీసుకున్న నిర్ణయాలు, విధి విధానాలను వివరించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారి నాగ మల్లేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖ కార్యాలయం పరిధిలోని ప్రాంతాలకు సంబంధించిన మద్యం షాపుల ఏర్పాటుకు అప్లికేషన్లు ఆయా శాఖ కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఉదాహరణకు గూడూరు ఎక్సైజ్ శాఖ కార్యాలయం పరిధిలో గూడూరు మున్సిపాలిటీ మరియు చిల్లకూరు మండలం వస్తుందని, గూడూరు మున్సిపాలిటీ పరిధిలో 12 షాపులు, చిల్లకూరు మండల పరిధిలో 6 షాపుల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ నెల 9వ తేదీలోగా మద్యం షాపులు ఏర్పాటు చేయాలని, తలచిన వారు అప్లికేషన్లను పూర్తి చేసి ఇవ్వాలని సూచించారు. ఈ నెల 11వ తేదీన తిరుపతిలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా మద్యం షాపులు కేటాయించడం జరుగుతుందని, 12వ తేదీ నుండి నూతన మద్యం షాపులు ప్రారంభమవుతాయని తెలిపారు. చిలుకూరు మండలం ఉంది. గూడూరు స్టేషన్కి సంబంధించిన పరిధిలో గూడూరు మున్సిపాలిటీలో 12 షాపులు, చిలుకూరు మండలంలో 6 షాపులు, మొత్తం 18 షాపులు గూడూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో కొత్తగా షాప్స్ నోటిఫై చేయడం జరిగింది. సో మీరు అప్లికేషన్స్ కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ చెప్పుకుంటాము. దీనికి అప్లికేషన్ లైసెన్స్ ఫీజు వచ్చేసి గూడూరు మున్సిపాలిటీలో అయితే 65 లక్షలు, చిలుకూరు మండలంలో కూడా 65 లక్షలు ఫస్ట్ ఇయర్కి. సెకండ్ ఇయర్కి దీని మీద 10% ఎక్స్ట్రా ఉంటుంది. 65 లక్షలు కాస్త 71,50,000 అవుతుంది. ఇంపార్టెంట్ డేట్స్ ఏమంటే 1వ తారీఖు నుంచే మేము అప్లికేషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేసాము. 1వ తారీఖు నుంచి కూడా 9వ తారీఖు, రేపు అక్టోబర్ 9వ తారీఖు సాయంత్రం 5 గంటల దాకా అప్లికేషన్స్ స్వీకరిస్తాము. ఈ జిన్ షాపులకి స్టేషన్లో అప్లికేషన్స్ స్వీకరిస్తారు. డ్రాల్ ఆఫ్ లాట్స్ మనం తెలిసిందే. షాప్స్ కూడా మనం ఈ లక్కీ డ్రా ద్వారా మనం ఎంపిక చేస్తాము. అది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 11వ తారీఖు తిరుపతి తిరుచునూరు రోడ్లో ఉన్న శిల్పారామం వేదికగా డ్రా తీస్తాము. ఈ లక్కీ డ్రా ద్వారా తెలుస్తుంది. సో ఆ రోజు ఏ షాప్ ఎవరికి వచ్చినది ఆ రోజు అనౌన్స్ చేస్తాము. 12వ తారీఖు నుంచి 11 డ్రా తీస్తే 11 సాయంత్రానికి మనం లిస్ట్ కన్ఫర్మ్ చేస్తాం ఏ షాప్ ఎవరికి వచ్చినాయి. 12వ తారీఖు నుంచి కూడా షాప్స్ ఫంక్షన్ అయిపోతాయి. అప్పటిదాకా కూడా 12వ తారీఖు షాప్స్ కొత్త షాప్స్ వస్తాయి కాబట్టి 11 నైట్ దాకా కూడా ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ రీటైల్ అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి అలానే యథావిధిగా కంటిన్యూ అవుతాయి. సో ఈ అపోహ చాలా మందికి ఉంది షాప్స్ ఉండవేమో అని. షాప్స్ 11 దాకా గవర్నమెంట్ షాప్లు ఉంటాయి. 12 మార్నింగ్ నుంచి ప్రైవేట్ షాప్లు ఎవరైనా సెలెక్ట్ చేసినా వాళ్ళు కొత్తగా షాప్స్ ఓపెన్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఎట్లా సబ్మిట్ చేయాలి? ఎవరన్నా ఆశావాహులు ఎవరైనా ఉంటారో, అప్లికెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 3 విధాలు గవర్నమెంట్ ఫిక్స్ చేసింది. ఒకటి కంప్లీట్లీ ఆన్లైన్ పద్ధతి, రెండోది హైబ్రిడ్ పద్ధతి, మూడోది ఆఫ్లైన్ పద్ధతి. ఆన్లైన్ పద్ధతి అంటే ఏమంటే మేము ఒక వెబ్సైట్ ఇచ్చాము hpfsproject.com అని. అది మీకు స్టేషన్ బయట కూడా రేపటి నుంచి బ్యానర్ పెడతారు. ఆ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మీ అప్లికేషన్ డీటెయిల్స్తో పాటు తర్వాత పేమెంట్ కూడా డెబిట్ కార్డ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ. సో అప్లికేషన్ ఫిల్ చేయడము ఆన్లైనే, పేమెంట్ చేసుకోవడము ఆన్లైనే. సో మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్లో కంప్లీట్ చేసుకోవచ్చు. అంతా అయిపోయాక మీకు మీ కన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో డౌన్లోడ్ అవుతాయి. ఈ పద్ధతిలో మీరు ఎక్కడి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, ఏ స్టేషన్కి రావాల్సిన పని లేదు. మీరు ఇంట్లో కూర్చొని మీ ల్యాప్టాప్లో, మీ కంప్యూటర్లో అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. అది ఫస్ట్ పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే హైబ్రిడ్ పద్ధతి. దీంట్లో అప్లికేషన్ అది మళ్ళీ మీ ఇంట్లో కూర్చొని మీ ఆఫీస్లో. తిరుమల లడ్డు వ్యవహారంలో సిట్ ఏర్పాటు చేసి నిందితులను వెంటనే శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేసిన అనంతరం వారు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాను కలిసి వినతి పత్రం అందజేశారు. గూడూరు పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. తిరుమల లడ్డు వ్యవహారంలో నిందితులను శిక్షించాలంటూ వారు సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా కార్యక్రమం చేపట్టారు. అనంతరం సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విహెచ్పి ప్రతినిధులు మురళీరెడ్డి తదితరులు మాట్లాడుతూ తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా జరుగుతున్న సంఘటనలకు సత్వర పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి ప్రతినిధులు రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
పవిత్రతను కాపాడాలి. దేవాలయాల పవిత్రతను కాపాడాలి. గౌరవించాలి. హిందువుల మనోభావాలను గౌరవించాలి. హిందువుల మనోభావాలను చెప్పండి సార్ ఉండండి పాప ఎంత వస్తుంది ఎక్కువ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు హిందూ ధర్మంలో హిందూ భక్తులకి ఏర్పడిన మనస్తాపానికి నిరసనగా ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాం. విశ్వ హిందూ పరిషత్ గూడూరు జిల్లా తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. శాంతియుతంగా జరిగే ఈ ర్యాలీలో ముఖ్యంగా మా డిమాండ్లు మన దేవాలయాలని, హిందూ దేవాలయాలని రాజకీయం నుంచి తప్పించాలని, అలాగే ధార్మిక సంస్థలకి పూజ్య స్వామీజీలతో ఏర్పాటు చేసే ఒక ధార్మిక సంస్థను ఏర్పాటు చేసి దాని క్రింద హిందూ దేవాలయాలని ఉంచాలని, అలాగే ఈ రాజకీయాల నుంచి ఈ దేవాలయాలని వాటికి దూరం చేసి వాటి యొక్క పూర్తి విశ్వాసాలని, భక్తుల యొక్క విశ్వాసాలని గౌరవించాలని హిందువులుగా మేము కోరుకుంటున్నాం. అలాగే మన హిందూ దేవాలయాల్లో అన్యమతస్థులకి ఉద్యోగాలు ఇవ్వకుండా ఇచ్చిన ఉద్యోగాలు ఉండే వాళ్ళని వెనక్కి పంపించవలసిందిగా మేము కోరుచున్నాం. ఇక మీదట హిందూ దేవాలయాల్లో అన్యమతస్థులకి ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వరాదని, ఉన్న ఉద్యోగస్తుల్ని ఆ సంస్థల నుంచి బయట పంపించాలని కూడా కోరుకుంటున్నాం. అలాగే మన హిందూ గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో టౌన్ మరియు రూరల్ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడారు. ఈ సేవా కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభుదాస్, ఉపాధ్యక్షుడు ఇస్సాకు, కార్యదర్శి డేవిడ్, సలహాదారు బకా రత్నశేఖర్, సభ్యులు ధన్యశ్రీ, విజయకుమార్, కమతం, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా ఈరోజు మేము ఇక్కడ హాస్పిటల్లో కొంతమంది పేషెంట్స్కి కానీ బీదలకు కానీ ఒక బ్లడ్ దొరుకునే ఉద్దేశంతో గూడూరు టౌన్ పాస్టర్స్ రావడం జరిగింది. అది మేము సూపరింటెండెంట్ గారిని, డాక్టర్స్ గారిని అడిగినప్పుడు వచ్చిన పర్మిషన్ బట్టి మేము ఈరోజు అందరికీ ఈ బ్లడ్ ఇస్తున్నాం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా గూడూరు టౌన్ పాస్టర్స్ అసోసియేషన్ చేయాలని చెప్పేసి దేవుని ప్రార్థిస్తూ ముందుకు. ఈరోజు రెడ్ హాస్పిటల్ దర్శించుటకు గూడూరు టౌన్ రూరల్ పాస్టర్ అసోసియేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని మరి బ్రెడ్, అరటి పండ్లు తర్వాత ఇవి ఏర్పాటు చేశాము, అందరికి ఇస్తున్నాము. కాబట్టి మమ్మల్ని ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, డాక్టర్స్ గారు మమ్మల్ని ప్రేమించి మరి ఈ ప్రోగ్రాం చేసుకుని ఇచ్చారు. వారికి వందనాలు. అలాగే ఈ ప్రోగ్రాం ఇప్పుడు ప్రతి నెల లేక 2 నెలలకు ఒకసారి చేయాలని ప్రభు పేరిట అందరికీ వందనాలు తెలియపరుస్తున్నా. మాస్టర్స్ అందరికీ, డాక్టర్స్, గౌరీ సిస్టర్స్కి, వెంకటేశ్వర్లకు అందరికీ నమస్కారం. ఈరోజు మా పాస్టర్ వాళ్ళు గూడూరు పాస్టర్ ఫెలోషిప్ ద్వారా మా హాస్పిటల్లో రోగిని ప్రేమించి బ్రెడ్, పండ్లు తేవడం జరిగింది. సార్ అది మా పేషెంట్స్కి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది సార్. ఎందుకంటే ఇక్కడికి వచ్చే పేషెంట్స్ ఆల్మోస్ట్ పూర్ పేషెంట్స్, వాళ్ళకి ఒక పూటన్నా మనం అందించినట్టు ఉంటుంది. మీ సహాయానికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఇంకా దేవుడు మెండుగా ఆశీర్వాదం కలిగజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఓం సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం వృద్ధాశ్రమంలో గాంధీనగర్ కు చెందిన లక్ష్మి పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ నిర్వాహకులు, సభ్యులు, వృద్ధాశ్రమం నిర్వాహకులు, వృద్ధులు పాల్గొన్నారు. అందరు కవర్ అవుతుంది. ఇప్పటికీ రాత్రి చినుకులు పడ్డాయి కాబట్టి అంత బాగా
ఇతర సంస్థలు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమం నందు మన గాంధీనగర నివాసి అయిన తాత లక్ష్మి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అందరికీ వృద్ధులందరికీ మంచి భోజనాలు పెట్టాలనే మంచి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మంచి రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేయటం జరిగింది. మన శ్రీమతి లక్ష్మి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అందరూ తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమెకి నిండి నూరేళ్ళు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ, అదేవిధంగా తల్లి లాంటి తల్లులు, తండ్రి లాంటి తండ్రులు, మీ అందరి ఆశీస్సులు, దీవెనలు కూడా ఆమెకి నిండుగా ఉండాలని కోరుకుంటూ ఇంకా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పట్టణ పరిధిలోని పలు దేవస్థానాల్లో అమ్మవార్లు వివిధ రకాల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కలశ స్థాపన కార్యక్రమంతో దేవి శరన్నవరాత్రి అమ్మవారి ఉత్సవాలు సాంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా గూడూరు పట్టణంలోని బజారు వీధిలోని కలశం కొట్టులో వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అదేవిధంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు బాలత్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అవసరమైతే తెచ్చుకుంటాం చేస్తాం. ఏకలా బ్రహ్మణే ఏకదైవ యజమాన
ఆసమే జనకాంబదేవతాముదస్య ఆవాసమే కనికాంబదేవతాముపేత్యస్తం ఆవాహన శోషుప్జ పూజాంచ కరిష్యే శ్రీమాతా కీ జై. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న శ్రీ ధర్మరాజుల స్వామివారి దేవస్థానంలో వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన మరియు శ్రీ ద్రౌపది దేవి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, ప్రత్యేక పూజలు, పల్లకి సేవ, ఉంజల్ సేవ కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారు కాళీమాత అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా గూడూరు గ్రామ దేవత శ్రీ నారాయణమ్మ పేరంటాలు దేవస్థానంలో దేవస్థానం అర్చకుల ఆధ్వర్యంలో కలశ స్థాపన కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రదక్షిణాకం తాంబూలం సమర్పయామి. సేనానాథాయ విద్మహే నేత్రహస్తాయ ధీమహి విశ్వసేనాధర్మః సువర్ణ దివ్యమంత్ర పుష్పం దానస్య శిరసా గృహ్ణాతి. గోవింద గోవింద. శ్రీ విశ్వసేనపదాదం స్వామినః దాశుషే సువాది సవితా భగః సంభాగం చిత్రమీమహే తస్మిన్ పుష్పగంధ तस्मिन् पुष्पगन्धक्षतान् तुलसीन्निक्षिप्य नरो यत्र देवयवो मदन्ते नमस्य हि बन्धुरित्ता विष्णोः पदे. अजय कुमार
నేడు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గాదేవి ఉపపీఠంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితుల ఆధ్వర్యంలో సహస్ర గాయత్రి మంత్ర యజ్ఞం, నిత్య పూజ, నిత్య రుద్రాభిషేక సహిత నిత్య హోమం, సప్తశతి పారాయణ, రుద్రాభిషేకం, సామవేద పారాయణ, అరుణం మరియు శ్రీ విజయదుర్గ అమ్మవారి పంచాయతన దేవతల ఆరాధన నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధమైన శ్రీ కనకాచలం గిరిపై వెలసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారికి దేవి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారికి పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి దీప ధూప నైవేద్యాలను సమర్పించారు.
తిరుపతి జిల్లా శ్రీ జ్ఞాన ప్రసన్నమ్మదేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో దసరా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి గర్భాలయం ఎదుట బొమ్మలు కొలువును ఏర్పాటు చేసి శైలపుత్రీదేవి అలంకారంలో అమ్మవారిని బొమ్మల కొలువుల మధ్య కొలువు తీర్చి విశేష పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు దేవి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారిని కలశ స్థాపన అలంకారంలో అమ్మవారిని సుందరంగా అలంకరించి అలంకార మండపం నుండి అంజంజి గణపతి బాల జ్ఞానాంబిక మహానంది సన్నిధానం తదుపరి ఆలయంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు వద్ద తీసుకొని వచ్చి విశేష పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు.
పెద్దపురం మండలం తుమ్మల తలుపూరు నారాయణ స్వామి ఆశ్రమం నందు బుధవారం రాత్రి ఆంజనేయ స్వామి 6వ జెండా పండుగను గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామివారికి ప్రసాదంను సమర్పించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆశ్రమం నందు పాట కచేరీ భక్తులను ఎంతగానో అలరించింది. ఇలా మాట్లాడతారే. చెప్పు. యాంకర్ కాదు, రూపా. రూపా అంటే చాలు. మీరు ఇంకోటి అనవాకండి, రూపా అనే పిలవండి. సౌండ్ కావాలంట అండి. బాక్స్ ఎత్తి చెవిలో పెట్టుకో. ఇలా తిప్పైనా ఇక్కడ పెట్టుకో సరిపోతుంది. ఓ రూపాయి, ఏ రూపాయి కాదు, రూపా అంటే. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇక్కడ పవర్ స్టార్ ఇవి రోజు వార్తలు చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.